ఎలా ఉన్నారండి? ఇవాళ ఎంతో రుచిగా ఉండే పన్నీర్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పన్నీర్ వెజ్ బిర్యానీ కోసం ఏమేం కావాలో మనం చూద్దాం పదండి. ఇక్కడైతే నేను 3 కప్పుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా పక్కనైతే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక క్యారెట్, ఒక ఆలు, ఒక క్యాప్సికమ్, అలాగే 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఈ వెజిటేబుల్స్ పన్నీర్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే పుదీనా, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, షాజీరా, పుదీనా, బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలండి. అలాగే నిమ్మరసాన్ని కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. ఈ వాటర్ మరిగేలోగా మనం బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ఈ స్పైసెస్ తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే 2 నుంచి 3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకసారి కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన వాటిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టేసేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఆనియన్ అనేవి పచ్చి వాసన పోయి రంగు మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. దీనిపైన మనం ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాయండి ఆనియన్స్ అనేటివి. ఇప్పుడు మనం ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అడుగంటకుండా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, పుదీనాని కూడా మనం వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ వేసుకొని. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఈ విధంగా ఇందులోనే వేసుకోవాలండి. ఈ టమాటాలు అనేటివి పచ్చి వాసన అనేది పోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి. స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. ఇదంతా మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. క్యాప్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అయితే రైస్ కోసం మరిగిపోయాయండి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పన్నీర్ వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేనైతే సాల్ట్ ఇక్కడ తగినంత వేసుకున్నాను కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే చూసి యాడ్ చేసుకోండి.
ఇవన్నీ ఒకసారి కలుపుతూ మనం కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసేసుకొని క్యాప్ పెట్టేసేసి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి. మొత్తం అడగంటపోకుండా ఈ విధంగా ఒకసారి కలుపుతూ కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. రైస్ కూడా 70 to 80% వరకు కుక్ అయిపోయిందండి. రైస్ అనేది ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ని ఈ మసాలాలో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలండి. రైస్ అంతా ఈ విధంగా మనం తీసి స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలండి, ఒక దగ్గరే కాకుండా. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన పుదీనా, అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కాజుని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే ముందుగానే పాలల్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ని కూడా ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలండి. పైనంతా వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలండి. బిర్యానీ అనేది అడుగంటకుండా ఉండాలంటే నేను పెనం పెట్టేసేసి దానిపైన ఈ కడాయిని పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల రైస్ అనేది అడుగంటుగదు. 10 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలండి. వేడి వేడి పన్నీర్ వెజ్ బిర్యానీ రెడీ అండి. దీన్ని రైతాతో, గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చండి. నమస్తే అండి, నేను మీ తేజాని. ఇవాల్టి రెసిపీ రుచిలో చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోని ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ఆ ప్లేస్లో 1 స్పూన్ ఆయిల్ ఎక్కువ తీసుకోవచ్చు. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కసూరి మేథిని కూడా వేసేసుకొని పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు టమాటాలని కట్ చేసేసుకొని వేసుకోవాలండి. టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. నేను ఎగ్స్ అయితే ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. ఈ ఎగ్స్ అన్నీ బ్రేక్ అవ్వకుండా మెల్లిగా కదుపుకోవాలండి. ఈ ఎగ్స్కి మసాలా అంతా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను. మినిమం 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి షాజీరా, ఇలాయచీ, బిర్యానీ లీఫ్, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆయిల్, లెమన్ జ్యూస్, 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసానండి. ఇందులోకి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అయితే మనకు ఉప్పగా ఉండాలి. అప్పుడు బిర్యానీలోకి సరిపోయినట్లు అన్నమాట.
వాటరు మరిగిపోతున్నాయి కాబట్టి ఇందులోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టేసుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి మనం ముందుగా ఎగ్ గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ బౌల్ పెట్టేసుకోవాలి. నేను ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి అనేసి తీసేసుకున్నానండి, పైన వేసేస్తాను. ఇప్పుడు ఈ మసాలా మీద రైస్ మొత్తం లేయర్ లాగా వేసుకోవాలి. నేను ఎగ్స్ ఈ విధంగా పైన పెట్టేసుకున్నానండి. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ బిర్యానీ మసాలాను వేస్తున్నాను. 2 స్పూన్స్ నెయ్యిని వేసానండి. సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకున్నాను. ఇక్కడ స్మోక్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి, నేను కావాలనేసి స్మోక్ ఇచ్చాను. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బిర్యానీ టేస్ట్లో ఏమాత్రం డిఫరెంట్గా చేంజ్గా ఉండదండి. వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అండి. రైతాతోటి గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.